Vivo కదా ఆహ్వానాన్ని పలుకుదాం. వెల్కమ్ సార్. సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మరి ఈనాటి కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా రాష్ట్ర పొగాకు ఉత్పత్తిదారుల సహకార సమైక్య అధ్యక్షులు శ్రీ మండల జయంత్ బాబు గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన గౌరవ అతిథులుగా ఎంపీటీసీ సభ్యులైనటువంటి శ్రీమతి పి పద్మకుమారి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వారు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేదు. శ్రీ యు నాగేశ్వరరావు గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మన మద్దిపాడు మండల తహసీల్దార్ గారు అయినటువంటి శ్రీమతి ఆదిలక్ష్మి గారిని చక్కగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఎల్లి మేడం గారు, పిల్లలు చప్పట్లు కొట్టాలమ్మా, అది గౌరవం. మండల పోలీస్ డిపార్ట్మెంట్ కి హెడ్ అయినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్ఐ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం సార్. మా సభ అటెన్షన్. I'm studying 10th standard. Today I'm going to tell about students' benefits. When a student joins in a school, our school gives Vidya Mitra School Kit, and after coming to sports, in sports, every student learns sports and coach. We give coaching and we send them district level, state level, etc. We have vocational classes. In vocational classes, we have 3 trades: apparel, retail, automotive. In vocational classes, we went district level, state levels, etc. 9th and 10th classes have historical tours, picnics, etc. In historical tour, we
assembly last year 9th class February 27. In that assembly we met MLAs and we saw speakers, how they speak, how they talk, their discussions, etc. Nowadays they are going after 25 or 30 years when they are elected, but we went only 16 before 16 to assembly. It is a good opportunity for students. And after coming to food, by Dr. Sitamma we supplying food. It is very tasty and fresh in our school. In sports we have soccer, handball, volleyball, etc. In our school we have lab, library, occasional labs that very useful for students. Library is very important in our school. పిల్లవాడి తల్లికి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ కార్యక్రమం మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ అందరూ ఇక్కడ అన్ని వస్తువులు ఉన్నాయి స్కూల్లో, ప్రభుత్వం సహకరిస్తుంది. మీ అందరూ కలిసి తల్లిదండ్రులు పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎలా చదువుతున్నారు అని మీకు తెలుసుకోవడం, అదేవిధంగా టీచర్స్ కూడా పిల్లల తల్లిదండ్రులకి మీ పిల్లలు ఏ రకంగా చెప్పడం, అలా చేయడం వల్ల అందరూ కలిసి సహకారంతో పిల్లల చదువుని డెవలప్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ మళ్ళీ సార్ మీరంటే నాకు ప్రత్యేక అభిమానం. మీ నియోజకవర్గంలో మీ యొక్క అభివృద్ధి పనులు చాలా బాగున్నాయి. ఈ విధంగా కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. వేదిక మీద ఉన్న ఆఫీసర్స్ అందరికీ, అదేవిధంగా నాయకులకు కానీ అందరూ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. పిల్లలందరికీ శుభాకాంక్షలు. ముందుగా ఇక్కడికి విచ్చేసిన పేరెంట్స్ అందరికీ ధన్యవాదాలు. ఏదైనా పేరెంట్స్ మీటింగు గవర్నమెంట్ చెప్పిన డేట్లో కాకపోయినా మీరు ఏదైనా పిల్లల గురించి తెలుసుకోవాలంటే అధ్యాపకులతోటి క్లియర్గా మనం మాట్లాడినప్పుడే మన పిల్లలు చదువు గురించి కానీ వాళ్ళ అలవాట్ల గురించి కానీ అన్నీ మనకు తెలుస్తుందని మీరు పేరెంట్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా చదువు గురించి పిల్లలు అందరూ కూడా ఒకసారి శ్రద్ధగా వినండి. ఏదైనా మాట్లాడుకునేటప్పుడు ఫలానా సుబ్బయ్య కొడుక్కి 20 ఎకరాల పొలం ఉంది, ఫలానా ఒక 20 బిల్డింగ్స్ ఉన్నాయి, ఒక 20 కోట్ల ఆస్తి ఉంది అని చెప్పగలుగుతా ఉన్నాం. తెలివి అనేది ఎవరి సొత్తు కాదు, తెలివి అందరి సొత్తు. మీరు చదివితే రేపు మీ పేరెంట్స్ ని అదే విధంగా చూడగలుగుతారని పిల్లలందరికీ ఈ సభంగా తెలియజేస్తా ఉన్నా. ఏది గవర్నమెంట్ ఏ ఫెసిలిటీస్ కల్పించినా, మీ తల్లిదండ్రులు ఏ ఫెసిలిటీస్ అన్ని మీకు సమకూర్చిన ఫస్ట్ మీరు చదివితేనే మనకు మార్క్స్ వస్తాయి. అదేవిధంగా రాబోయే రోజుల్లో నువ్వు భవిష్యత్తు కూడా బాగుంటుందని నేను తెలియజేస్తా ఉన్నా. ఎక్కడ కూడా వేరే విషయాలు శ్రద్ధ చూపించకుండా ఇప్పుడు మీ తల్లిదండ్రులు ఎలా అయితే మిమ్మల్ని చూస్తున్నారో, మీరు చదివి మీరు అన్ని బాగా ఉద్యోగాలు సంపాదించి బాగా డెవలప్ అయ్యి రాబోయే రోజుల్లో మిమ్మల్ని మీ తల్లిదండ్రులు ఎంత శ్రద్ధగా చూశారో అదే విధంగా వాళ్ళు కూడా మీరు చూడాలంటే చదవాలి శ్రద్ధగా. రేపు రాబోయే రోజుల్లో మీరు మెల్లుగా ఉద్యోగాలు కొట్టాలి. చాలా జాగ్రత్తగా మీరు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయమని ఈ సభగా మీకు తెలియజేసుకుంటూ, ఈరోజు మీరందరూ ఇక్కడ మీ పేరెంట్స్ అందరితో కలిసి వచ్చారు. మీకు ఏమి జరిగినా, చదువులో మార్కులు తగ్గినా, పక్కన ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఏదైనా మనసు ఉప్పి మీ తల్లిదండ్రులకు చెప్పగలిగితే మీరు సక్సెస్ అయినని ఈ సభగా మీకు తెలియజేసుకుంటూ, ఏదైనా మీరందరూ బాగా చదవాలని గవర్నమెంట్ కూడా మన లోకేష్ గారు విద్యామంత్రి గారు వచ్చిన తర్వాత చాలా ప్రోగ్రామ్స్ క్లియర్ గా టైం ప్రకారం మీకు కిట్స్ అన్ని ఇచ్చేసారా, బుక్స్ అన్ని వచ్చేసారా? ఇంతకుముందు ఎలా ఉండేది? టైం బుక్స్ వచ్చాయా? ఇప్పుడు మీరు స్కూల్ రూమ్ ఓపెనింగ్ అయ్యేసరికి మీకు యూనిఫామ్స్ కానీ బుక్స్ కానీ అన్ని ఇన్ టైం ఇచ్చారా? మధ్యాహ్నం ఫుడ్ బాగుంటుందా? మీ టీచర్స్ అందరూ ఇన్ టైం వచ్చేస్తున్నారా? కాబట్టి మీరు కూడా కరెక్ట్ గా చదవాలి. చాలా బాగా చదివి రాబోయే రోజులు ఉద్యోగాలు సంపాదించి చాలా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ.
వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్యమైనటువంటి పేరెంట్స్ అందరికీ మరియు స్టూడెంట్స్కి మరియు టీచర్స్కి, ఈ స్కూల్ హెడ్ మాస్టర్ గారికి అందరికీ కూడా నా నమస్కారాలండి. ఈ మెగా పేరెంట్ టీచర్స్ ప్రోగ్రాము మరి ఇంత చక్కగా మరి జరుగుతుంది. ఇది జరగడానికి కారణము ముఖ్యంగా పేరెంట్స్ ఎంతో ఇక్కడ ముఖ్య అతిథులు. ఎందుకంటే మరి పిల్లలు బాగా చదవాలంటే వాళ్ళకి పేరెంట్స్ యొక్క సహకారం కూడా ఎంతో అవసరమై ఉంటుంది. పేరెంట్స్ టీచర్ మీటింగ్ 4.0కి ఈ జెడ్పీ హై స్కూల్ పిల్లపల్లి ఇక్కడ అధ్యక్షులు వహించిన హెడ్ మాస్టర్ గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన జయంత్ బాబు గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన స్వాములు గారికి, సుధాకర్ గారికి, శ్రీనివాస్ గారికి, ఇక్కడ విచ్చేసిన అధికారులు, మా పీటీఏ చైర్మన్ గారికి, మరీ ముఖ్యంగా కృష్ణారెడ్డి గారికి, ఇక్కడ విచ్చేసిన పేరెంట్స్కి, స్టూడెంట్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు రెండోసారి ఇక్కడ పీటీఎం మీటింగ్కి వచ్చినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకు రెండోసారి వచ్చానంటే ఫస్ట్ టైం చాలా బాగా చేశాను, బాగా యాక్టివ్గా ఉన్నారు. ఈ స్కూల్ కూడా చాలా బాగుంది, చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. అదేవిధంగా పేరెంట్స్ కూడా చాలామంది యాక్టివ్గా ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేశారు. సో ఇంకొకసారి వస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను ఇది రెండోసారి వచ్చాను. ముఖ్యంగా ఎడ్యుకేషన్ గురించి చెప్పాలంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యము. మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి అది చాలా ముఖ్యము, అవసరము కూడా. ఎందుకంటే జీవితంలో పైకి రావాలంటే చదువుకుంటే పైకి రావచ్చు. మంచి డాక్టర్లు అవ్వచ్చు, ఇంజనీర్లు అవ్వచ్చు, పోలీస్ ఆఫీసర్లు అవ్వచ్చు, ఐఏఎస్ కలెక్టర్లు అవ్వచ్చు. ఇవన్నీ కావాలంటే చదువుకోవాలి. చదువు అనేది ఎవరి సొత్తు కాదు, అందరికీ తెలివి ఉంటుంది. సో మనం ఎంత కష్టపడితే అంత చదువుకోవచ్చు. ఒకవేళ మనం ఏమైనా వ్యవసాయం చేయాలంటే మనకు భూమి ఉండాలి, అందరికి భూమి ఉండదు. మనం ఏదన్నా కంపెనీ పెట్టాలంటే డబ్బులు ఉండాలి, అందరికి డబ్బులు ఉండవు. కానీ చదువుకోవాలంటే మనకు బుర్ర ఉండాలి, అందరికి బుర్ర ఉంటుంది. మనం గట్టిగా కష్టపడితే ఎవరైనా కానీ చదువుకొని పైకి రావచ్చు అనేది మనమందరం గమనించుకోవాలా. మరీ ముఖ్యంగా బడుగు బలిగిన వర్గాలు ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరూ గమనించాలి. ఎందుకంటే మనం బాగా తిండి పెట్టినా, లేకపోతే మంచి గుడ్డలు పెట్టినా దానికన్నా చదువు అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఒకసారి వాళ్ళు చదువుకొని మంచి ఉద్యోగాలు వస్తే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, మీ అందరితో కూడా వాళ్ళకి సహకరించగలరు. అందుకని చదువు అనేది చాలా ముఖ్యం. సో దీనికి ఒక ఉదాహరణ ఎగ్జాంపుల్ నేనే. ఎందుకంటే నేనేమో పెద్ద బాగా చదువుకున్నానని చెప్పడం లేదు, కానీ మా నాన్నగారు ఇలాంటి స్కూళ్ళల్లో చదువుకొని గవర్నమెంట్ స్కూల్లో 8 కిలోమీటర్లు రోజు నడిచి వచ్చి చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని ఆ రోజుల్లోనే మా స్కూల్లో చదువుకొని 10th క్లాస్ అంటే ఎస్ఎల్సీలో స్టేట్లోనే 9వ ర్యాంక్ తెచ్చుకున్నాం. దాని తర్వాత ఇంజనీర్ అయ్యాడు. దాని తర్వాత సివిల్ సర్వీస్ వచ్చినప్పుడు ఇంజనీరింగ్ సర్వీస్ వచ్చింది, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ వచ్చింది, ఇండియన్ పోలీస్ సర్వీస్ వచ్చింది. దాని తర్వాత ఐఏఎస్ఐ కలెక్టర్ కూడా అయ్యాడు. దానికి ఏంటిది ఏకైక కారణం గట్టిగా చదువుకున్నాడు. అంటే మా కుటుంబంలో ఆయన కన్నా ముందర ఎవరు చదువుకోలేదు కూడా, ఆయనే మొదటి చదువుకున్నాడు, బాగా చదువుకున్నాడు. సో ఆ రోజు ఆయన చదువుకున్నాడు కాబట్టి మేము కూడా తర్వాత బ్రహ్మాండమైన స్కూల్లో చదువుకున్నాం. దాని తర్వాత మా తమ్ముళ్ళు ఒకరు ఐఆర్ఎస్ ఆఫీసర్ అయ్యారు, ఇంకొకరు అమెరికాలో ఏదో ఐటీ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ ఏంటిదంటే ఒక పేద కుటుంబంలో చదువుకుంటే జీవితాలు మారుతాయనే విషయం మీరందరూ గమనించాలి. సో ఇదేంటిది అందరికీ తెలివి ఉంటుంది, అందరూ కష్టపడి చదివితే జీవితాలు మారుతాయి. అది బడుగు బలిగిన వర్గాలకి చదువుతూ అనేది మీరు గుర్తుపెట్టుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా కష్టపడి చదవాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఏమంటుంటారు,
గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటే ఏదో పెద్ద పెద్ద పోస్టులు రావాలి. మా ఫాదర్ మామూలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఐఏఎస్లో చాలా పోస్టులు కొట్టారు, మంచి మార్కులు వచ్చేసి. అందుకని ఏంటిదంటే మీకు చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. ఇప్పుడు బ్రహ్మాండమైన వాతావరణం ఉంది. మీరు ఒంగోలులో ఏ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళినా కానీ ఇంత కాంపౌండ్ వాల్ ఉండదు, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. సో నేను మీకు చెప్పేది ఏంటిదంటే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రూమ్లు బాగా చేయటం, మంచి యూనిఫామ్స్ ఇవ్వటం, మంచి పుస్తకాలు ఇవ్వటము, మంచి ఆహారం మిడ్ డే మీల్స్ పెట్టడము, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యం. ఎడ్యుకేషన్ బాగా చదువుకుంటే మనం చాలా అభివృద్ధి చెందాలి అనేది ముఖ్య ఉద్దేశం. సో ఈరోజు మీ అందరికీ తెలుసు తల్లికి వందనం దగ్గర దాపు 15,000 రూపాయలు ప్రతి అర్హులైన వారికి మన రాష్ట్రంలో దగ్గర దాపు 40 లక్షల పైచిలుకు మందిరికి ఈరోజు దగ్గర 10,000 కోట్ల రూపాయలు ఇస్తుందికి కారణం కూడా అదే. అంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, మరీ ముఖ్యంగా బడుగు బలిగిన వర్గాలకు అనే ఉద్దేశంతో ఈరోజు ఇంత మంచి ప్రోగ్రాం చేశాము. సో అందుకని మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ప్రభుత్వం ఇంత డబ్బులు ఈ ఎడ్యుకేషన్ మీద చదువు మీద ఖర్చు పెడుతుంది. ఇంత పీటీఎం మీటింగ్లు ఎందుకు పెడుతున్నాం, పీటీఎం మీటింగ్లు కూడా ఎందుకు పెడుతున్నాం అంటే మీ అందరూ చదువు విలువ తెలిసి దాని తర్వాత పేరెంట్స్ కూడా ఇదేంటిది చదువుని మీ పిల్లలకి బాగా ప్రోత్సహించడానికి అందుకనే ఈ పీటీఎం ఇలాంటి బ్రహ్మాండమైన కార్యక్రమాలు పెడుతున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తుంది. చదువు అనేది ఏంటంటే ఉత్త పుస్తకాల్లో మ్యాథ్స్ 1+1=2, 1+5=6 అని చెప్పడానికి కాదు. చదువు అనేది ప్రతి ఒక్కరూ చదువుకొని మీ సొంత డిసిషన్ అంటే మీకు ఆలోచన మీద మీ సొంత ఆలోచన డెవలప్ చేసే స్కిల్స్ చదువు. అంటే నేను చెప్పింది మీరు గుడ్డుగా వింటాం తల ఉంటాం కాదు. మీరు నేను చెప్పేదంతా ఇన్ని ఏది కరెక్ట్ కాదు అనే ఒక డిసిషన్కి వచ్చే సొంత శక్తి అనేది చదివిస్తుంది. అందుకని ఏంటిదంటే ఊళ్ళో పూర్వకాలం ఒక టీచర్ ఉండగా ఆయనే పెద్ద తెలుగు మంత్రి ఊరంతా వచ్చి ఆయన సలహాలు అడిగింది, ఎందుకంటే చదువుకున్నాడు కాబట్టి. ఇప్పుడు ఏంటిదంటే చదువు అనేది మీరు ఒక సొంత డిసిషన్ తీసుకుంటే కెపాసిటీ ఇచ్చేది చదువు. అది మీరు గుర్తుపెట్టుకుని అది చాలా అవసరం. ఎందుకంటే జీవితంలో పైకి వెళ్ళాలంటే ఇప్పుడు నాకు వదిలేస్తే నాకేది అవసరమో అదే నీ మీద రుద్దుతాడు. టీచర్కి ఏం అవసరం అంటే ఆయనకి ఏది బాగుంటే ఆయన రుద్దుతాడు. నీకు ఏది బాగుంటే నువ్వు తెలుసుకో, నువ్వే ఆ డిసిషన్ తీసుకోవాలి. అది చదువు ఇచ్చే కెపాసిటీ అనేది మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. సో ఇంకొక విషయం ఏంటిదంటే ఈరోజు మన స్కూల్ జెడ్పీ స్కూల్ ప్రమాణంగా ఉంది. నా దృష్టిలో ఏ ప్రైవేట్ స్కూల్ కూడా ఇంత బాగుండదు. మీరు ఖచ్చితంగా ఇక్కడ వచ్చి చదువుకొని నేను కూడా ఏమన్నా దీనికి హెల్ప్ చేయగలిగితే మేము చేతనైనంత వరకు ఖచ్చితంగా చేసి పెడతాం. ఏదన్నా రాకపోతే మీ హెడ్ మాస్టర్ తప్పే, మేమైతే రెడీగా ఉన్నాం చేయడానికి. ఏదైనా మా చేతిలో ఉన్నాయి, ఏదైనా చేయడానికి ఉన్నాం అని మేము తెలియజేస్తున్నాం. ఇందాకనే ఎలిమెంటరీ స్కూల్లో ఏదో అడిషనల్ 2 క్లాస్ రూమ్స్ అని అడిగారు. ఖచ్చితంగా మండల్ ఫండ్స్లోనే ఏదో ఒక ఫండ్స్లో ఖచ్చితంగా మేము దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఖచ్చితంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత బ్రహ్మాండమైన ప్రోగ్రాము రావడం మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు ఇక్కడ పేరెంట్స్ స్టూడెంట్స్ బాగా చదువుకొని పైకి రావాలని, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరు పైకి రావాలని మరొకసారి కోరుకుంటూ ఇక్కడ మన స్కూల్లో పి గౌతమి, దాని తర్వాత కరిష్మా మంచి మార్కులు వచ్చి ట్యూబ్లైట్లు వచ్చినందుకు వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్ చెప్తాము. అదేవిధంగా ఇక్కడ బాగా స్టేజ్ మీదకి వచ్చి బాగా మాట్లాడిన హసీనా సుకన్య కూడా దీవిస్తూ బాగా ఇంకా బ్రహ్మాండంగా చదువుకోవాలని మరీ కోరుకుంటూ ఇంత బ్రహ్మాండంగా ఈరోజు ఈ పీటీఎం ప్రోగ్రాం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.
మాదేండ్ల మేఘన స్పీడ్గా రావాలమ్మా. నెక్స్ట్ 7th క్లాస్ నీలం స్నేహిత, రెడీగా ఉండాలమ్మా. అంటే గత సంవత్సరం 7th క్లాస్, ఇప్పుడు 8th క్లాస్ వాళ్ళు. నీలం స్నేహిత రాలేదా? నెక్స్ట్ అనపర్తి కౌశిక, అనపర్తి కౌశల్య 2nd ప్లేస్, నిత్య 3rd ప్లేస్. నెక్స్ట్ దశరథ్ ఉప్పూరు యశ్వంత్ ప్రకాష్ 1st ప్లేస్. నెక్స్ట్ ఆరిక మేరీ కుమారి. నెక్స్ట్ టి పల్లవి. ఆరిక మేరీ కుమారి 2nd ప్లేస్. 3rd ప్లేస్ టి పల్లవి. టి పల్లవి 3rd ప్లేస్. నెక్స్ట్ ఇప్పుడు 10th క్లాస్ పిల్లమ్మ, గత సంవత్సరం 9th క్లాస్ మార్క్స్ ప్రకారం తీసుకున్న వాళ్ళని. 1st ప్లేస్ కటా హాసి మాధురి, కొప్పూరు మాధురి. కొప్పూరు మాధురి 3rd ప్లేస్. ఇద్దరు వచ్చారమ్మా, ఈక్వల్ మార్క్స్. జగన్నాథం బ్లెస్సి, జజ్జర కార్తీక. జగన్నాథం బ్లెస్సి, గుడ్. జజ్జర కార్తీక 3rd ప్లేస్ అమ్మా, వీళ్ళిద్దరు కూడా. నెక్స్ట్ స్పోర్ట్స్ సంబంధించి ఇద్దరు పిల్లలు ఉన్నారమ్మా. కందుల స్టీఫెన్, ఆ బాబు గేమ్స్ చాలా రాజస్థాన్ కూడా వెళ్ళి మరి నేషనల్ లెవెల్లో పాల్గొన్నాడు. తర్వాత టి హర్ష, చదువు ఉండాలి, ఆటలు ఉండాలి, రెండు ఉండాలి, బ్యాలెన్స్ గా చేసుకుంటూ రావాలి. ఆటలు ఆడితేనే పిల్లలు మానసికంగా దృఢంగా పెరుగుతారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మరి గౌరవనీయ శాసనసభ్యులు మా పాఠశాల చేసినందుకు మరి సార్కి మేము చిన్న పాఠశాల తరఫున చిన్న మెమెంటో ఇద్దామనుకున్నాం సార్. మా పాఠశాల స్టాఫ్ అంతా డయాస్ మీద వచ్చినట్లయితే మనము సార్కి చిన్న మెమెంటో ఇద్దాం. అందరూ స్టాఫ్ అంతా కూడా డయాస్ మీద రండమ్మా, ఒక్క నిమిషము.